నిరుద్యోగులు నియామకాల విషయంలో ఆందోళన బాట పట్టారు. రోజుకో చోట ఎక్కడొక్క చోట తమ నిరసన తెలిపే బాటలోనే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ సార్ ఉన్నారు. అంతా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు నిరుద్యోగులు చూస్తున్నారు, రోజుకో చోట ఆందోళన చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు, సో రోడ్డు ఎక్కుతున్నారు రోజు. సో చూస్తున్నారా సార్, ఎందుకు అంటారు వీళ్ళ నియామకాల విషయంలో లేట్ అవుతున్నందుక మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి మనము మొట్టమొదట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో నిరుద్యోగ సమస్య స్వభావము ఇవాళ ఆ సమస్య స్వభావము వేరు. గతంలో ఏంటంటే పేపర్ లీకేజీలు, పరీక్షలు సరిగ్గా జరపకపోవటము, తర్వాత ఖాళీలు ఉన్న నోటిఫికేషన్లు జారీ చేయకపోవటము, అవన్నీ ఇబ్బందులు ఉండే. నోటిఫికేషన్లు రావు, వస్తే సరిగ్గా పరీక్ష జరగదు, ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతుంది, ఎగ్జామ్ రద్దవుతుంటాయి, వాయిదా పడుతుంటాయి. అట్లా జరిగింది అప్పటి వాతావరణం అది. ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు సరిగ్గానే జరుపుతున్నారు, ఇబ్బందులు లేకుండా. మన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కూడా జరిగింది. క్వశ్చన్ పేపర్లో కూడా వీలైనంత వరకు తప్పులు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ రకంగా చూస్తే కొంత ఆ పని విధానంలో కొంచెం మనకు మెరుగైనట్టుగానే మనకు కనబడతా ఉంది. ఇది రెండోది, నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. ఇవ్వలేదనేది మనం ఇదివరకు ఇప్పుడు ఇస్తున్నారు. తర్వాత క్యాలెండర్ కూడా విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఒక తేడా ఉంది. ఇవాళ వస్తున్న సమస్యలు వేరు. ఇవాళ వస్తున్న సమస్యలు ఏంటంటే, ఇంకా కొంత ఎక్కువ నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిఎస్సిని వాయిదా వేయాలి, ఇట్లాంటివి వస్తున్నాయి. వీటికి గవర్నమెంట్ ఏమో చర్చలకు సిద్ధంగానే ఉన్నది. నిన్న విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో. వారు కూడా వింటున్నారు ప్రతి విషయం మీద. కాబట్టి ఒక పరిష్కారానికి వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు కాబట్టి ఇవాళ మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మేము ఈ విషయాలకు చాలామంది ఏమనుకుంటున్నారంటే మౌనంగా ఉన్నామని. మౌనంగా ఏం లేవు. అంతర్గతంగా టీఎస్పీఎస్సితో మాట్లాడుతున్నాము, గవర్నమెంట్కు చెప్తున్నాము, మాకు తోచిన సలహాలన్నీ గవర్నమెంట్ ముందు కూడా పెడుతున్నాము. పద్ధతి పరిష్కారానికి అవకాశం ఉన్నప్పుడు మనం ఈ పద్ధతులన్నింటినీ ఉపయోగించుకోవాలి. అందులో పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది సవ్యంగా జరిగి పిల్లలకు ఉద్యోగం దొరకాలి. అది మనకు ఉన్నటువంటి ఇలా తాపత్రయం. ఆ తాపత్రయం మేరకు జాగ్రత్త పడుతున్నాము. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలపైన స్పందించేటువంటి స్వభావము మునుపట్లాగా కాదు. ప్రభుత్వంతో ఇంకా ఒక మాట్లాడటానికి చెప్పటానికి ఉన్న అవకాశాలను వాడుకొని ఆ రకంగా ప్రభుత్వానికి అన్ని విషయాలు చెప్తూ ఉన్నాం. కొన్ని లీగల్ ఇబ్బందుల కారణంగా సాధ్యం కాదు, కొన్నింటిని ప్రభుత్వం చేయటానికైతే సిద్ధంగా ఉన్నది. అది వాళ్ళ ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎంత క్రియాశీలకంగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే క్రియాశీలకంగా ఉన్నాం. గతంలో సమస్యల పట్ల ఎట్లా స్పందించినామో ఇప్పుడు కూడా స్పందిస్తున్నాం. స్వభావం వేరు, అంతే తేడా. కానీ స్పందన మాత్రమే ఏమీ ఆగలేదు. పట్టింపు కూడా మేము లేకుండా కూడా ఏం లేవనేది కూడా మేము స్పష్టం చేయదలిచాం. సార్, గతంలో మీరే అన్నారు 130,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సో వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అని ఒత్తిడి కూడా తీసుకొచ్చిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. నిరుద్యోగుల తరఫున మీరు చాలాసార్లు పోరాటం చేశారు, రోడ్ల మీద కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాని విషయంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసమే మీరు ఇప్పుడు నిరుద్యోగుల తరపున నించోట్లేదన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. దానికి మీరు ఎట్లా? ఇప్పుడు గతంలో నోటిఫికేషనే రాలే కదా, ఇప్పుడు కూడా నోటిఫికేషన్లు రాకపోతే అడగవలసి వస్తుంది. మనం క్యాలెండర్ అడిగినాం, క్యాలెండర్ వాళ్ళు మేము ఇస్తాము, తయారు చేస్తున్నాం, అసెంబ్లీలో విడుదల చేస్తాము అన్నప్పుడు మనం తొందరపడేది లేదు కదా. మిగతావన్నీ ఏంటంటే ఎగ్జాము దాన్ని ఎట్లా కండక్ట్ చేయాలి, డేట్ ఎప్పుడు ఉండాలి, అదే కదా చర్చ. కాబట్టి ఈ విషయాల మీద అంత పెద్దగా నేను అనుకోవటం, పరిష్కారానికి అనుసరించే పద్ధతులు మారుతున్నాయి తప్ప కానీ బాధ్యత మేమేం తప్పుకోలేదు. విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. అవకాశం ఉంది చెప్పటానికి, వింటున్నారు, సీరియస్గా చర్చ చేస్తున్నారు. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం అనేదే మేము అందరికీ, నిరుద్యోగ యువకులందరికీ కూడా స్పష్టంగా చెప్పదలిచాం. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు సో అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే మాట చెప్తున్నారు. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి జాప్యం ఎందుకు అంటే
ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనేసి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సో దాని విషయంలో జాప్యం ఎందుకంటారు? సో అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ప్రకటిస్తానేసి ఒకటి మాట అంటున్నారు కదా. సో అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి జాప్యం ఎందుకు? అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి పెద్ద డబ్బు కూడా ఖర్చు కాదు కదా సార్. సో దాని విషయంలో ఎందుకు ఇంకా లేట్, అసెంబ్లీ వరకు ఎందుకు? డేట్లు రాయొచ్చు అనుకుంటున్నాం కానీ విషయం అది కాదు. విషయం ఏమవుతుందంటే ఇతర పరీక్షలతోని క్లాష్ కావచ్చు. కాబట్టి ఢిల్లీ నుంచి సమాచారం తెప్పించుకోవాలి, యూనివర్సిటీల పరీక్షల గురించి. తర్వాత 3 భిన్నమైనటువంటి 3-4 మన దగ్గర రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ 4 భిన్నమైన రిక్రూటింగ్ ఏజెన్సీస్ మధ్య సమన్వయం ఉండాలి. దానివల్ల కోడ్ ఎత్తేసినాక తయారైతేనే ఉంది కదా. మొన్న కోడ్ ఎత్తేసిండ్రు, ఇప్పుడు తయారైన తర్వాత అంతర్గతంగా అందరి అభిప్రాయం ఒకసారి తీసుకుంటున్నారు. తీసుకున్నాక నెక్స్ట్ అసెంబ్లీలో చర్చ కాదు, అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ ద్వారా ప్రజల ముందుకు కూడా తీసుకొస్తారు. ఇప్పుడు సివిల్స్కి సంబంధించి మాట్లాడుకుందాం. సివిల్స్కి సంబంధించి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మార్చ్లో ఎగ్జామ్స్ కి సంబంధించిన ఒక క్యాలెండర్ని ఒక 1 year ముందే మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు సార్. దాని ప్రకారమే మెయిన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు ఇస్తూ ఉంటారు. సో అంతటా జరుగుతున్న ప్రాసెస్ ఇది. మన దగ్గర ఎందుకు అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? అంటే అన్ని రాష్ట్రాల్లో ఏం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మన దగ్గర దీన్ని తయారు చేయాలి. ఇప్పుడు తయారైతుంది, కొద్ది రోజుల్లో అది బయటకు వస్తుంది. సో మన దగ్గర కూడా అది ఇంప్లిమెంటేషన్కి వస్తుందా? తప్పకుండా వస్తుంది. సంవత్సర కాలం పాటు ఏం పరీక్షలు ఉంటాయి అవన్నీ అనౌన్స్ చేసేస్తారు, ముందే అనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు దాదాపు అంటే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల గడువు పూర్తవుతుంది. సో ఇన్ని నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రి లేకుండానే విద్యారంగం అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది, నడుస్తుంది కూడా. సో విద్యాశాఖనే కాదు, హోమ్ కావచ్చు, మున్సిపల్, ఇట్లా కొన్ని శాఖలలో ఇంకా మంత్రులే లేరు. సో ఇట్లా నడిపించవచ్చు అంటారా సార్? మంత్రులు ఉన్నారు కదా, ఉన్న 11 మంది మంత్రులు అన్ని శాఖలను పంచుకొని నడుపుతూనే ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కోటా ఉంది కదా, పరిమితమైన ఉంది మన దగ్గర, 17కో 18కో ఉంది అవకాశం. ఈ 17-18 మందిని మాత్రమే నియమించాలన్నప్పుడు 52 శాఖలు ఉంటాయి. తప్పనిసరిగా అందరికీ అన్ని శాఖలకు విడివిడిగా మంత్రులను పెట్టలేరు, ఎప్పుడు పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని శాఖలను కలిపి ఒక మంత్రికి అప్పచెప్పవలసి వస్తుంది. అది తప్పదు, అనివార్యం అది. అందువల్ల అది జరుగుతుంది. ఇంకా మిగతాయి కూడా ఉన్న మంత్రులను కూడా తీసుకోవాలనేది అందరి ఆలోచన. ఇక అది గవర్నమెంట్కి ఉండేటువంటి ఈ నిర్ణయాధికారాలన్నింటినీ మనం తీసుకొని ఇప్పుడు చేయి అప్పుడు చేయి అని అయితే అనలేమని. ఒక ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటేనేమో విడిగా ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి ఈ శాఖను ఆయననే నడపమని చెప్పాలి, వెంటనే ఆ పని జరగాలి అని మనం అనొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు అట్లాంటి అవసరం కనబట్టలేదు. సో మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడే సో విద్యాశాఖ మంత్రి నేనే, హోంశాఖ మంత్రి నేనే అనడం జరిగింది. సో ఫ్యూచర్లో మీకేమన్నా విద్యాశాఖ మంత్రి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఎమ్మెల్సీకే సరిపెడతారనుకుంటున్నారు? అంటే మీరు ప్రశ్న కరెక్టే అడుగుతున్నారు, కానీ తప్పుడు వ్యక్తిని అడుగుతున్నారు. అంటే మీ వరకు ఎమ్మెల్సీ అన్నారు, మధ్యలో మనకి బ్రేక్ పడింది. గవర్నర్ అనేది బహిరంగంగా ప్రకటించారు, అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు అది. కానీ ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో మంత్రులు, అది ఈ చర్చ ఆ పార్టీ కానీ ప్రభుత్వం కానీ నేను అడగలే, వాళ్ళు నాతో ఈ విషయం చర్చ చేయలేదు. వాళ్ళు ఏం ఆలోచన చేస్తుండ్రో తప్పకుండా కొంత భారం తగ్గించుకొని ఉన్న మంత్రుల మీద పని సామర్థ్యం పెంచుకుందామనే ఉద్దేశంతోనైతే ఉన్నారు. ఇంకా మిగతా అన్ని పత్రికల్లో మీరు చూస్తారు, నేను కూడా చూస్తాను. సరే, పొలిటికల్గా సో పార్టీ ఫిరాయింపులను ఎట్లా చూస్తారు? సో ఇట్లా పార్టీలు మారే వాళ్ళని మనం వాళ్ళ మీద వేటు వేయొచ్చు అంటారా, లేదంటే ఇదివరకు కూడా పార్టీలు మారలేదా అంటారా? ఏమని చెప్తారు? నైతికంగా సమర్థనీయమని నేను ఎప్పుడూ అనలేదు, ఆ రోజు అనలేదు, ఈ రోజు కూడా అంటలేను నేను ఆ మాట. కానీ మన దగ్గర ఒకటి ఏం జరుగుతున్నదంటే కేవలము పార్టీలు మనం మాత్రమే కాకుండా నాయకులను మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు ఒక ఆలోచనతో గెలిచినప్పుడు నిలబడి ఉండలేకపోతున్నారు. తాము ఎటో ఒకవైపు ఆ పార్టీ తాము ఉన్న పార్టీ ఓడిపోయింది అనుకున్నప్పుడు ఎటో ఒక దిక్కు వెళ్ళిపోతున్నారు.
అంటే ఇదివరకు పార్టీలు మారినప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీగా ఉన్నప్పుడు పార్టీ మారిన వాళ్ళని అంటే పదవులు అనుభవిస్తూ పార్టీ మారిన వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలు మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నారు. అట్లాగే కేసులు కూడా పెట్టిరు అట్లాంటి వ్యక్తుల మీద. ఇప్పుడు తాను సీఎంగా ఉండి తనే స్వయంగా వెళ్ళి పార్టీల్లోకి ఆహ్వానించుకోవడం కానీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడం కానీ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ ఒక తోవ చూపిండు కదా, అందరూ దాన్నే పాటిస్తారు. ఏది జరగబోయేదంటే అదే జరుగుతుంది. విషయం అక్కడ లేదు. విషయం ఏంటంటే ఒక పోటీ రాజకీయం అనేది మన రాష్ట్రంలో ఉంది. ఆ పోటీ రాజకీయాలు 3 పార్టీలు వాళ్ళ మధ్య పోటీలో తప్పకుండా ఆకర్షించడానికి ఇంకొకరు సిద్ధంగా ఉన్నప్పుడు ఇక దాంట్లో మనం నిలబడకపోతే మనం బలహీనపడిపోతే రేపు మనకి పొలిటికల్గా ఇబ్బంది వస్తుందేమో, ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి వస్తుందేమో అనే ఒక ఆందోళన అయితే ఉంటది కదా. ఆల్రెడీ గెలవడానికి దాని మీద నేను క్యాజువల్ గా సార్ గెలవడానికి సంబంధించిన స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అంత సవ్యంగానే నడుస్తున్న టైంలో సో రాత్రికి రాత్రి ఒక 6 ఎమ్మెల్సీలని తన పార్టీలో జాయిన్ చేసుకోవడం అంత అవసరం ఏమొచ్చిందంటారు సార్? అవసరం కాదు నేను అనేది. ఇదేదో అవసరము ఇట్లా మాట్లాడితే కూడా ప్రయోజనం ఏం లేదు. రాజకీయ పరిస్థితుల రీత్యా మేము తీసుకోకపోతే ఇంకో దిక్కుపోతారు. ఆ పార్టీ బలపడియటమా నేను నిలబడటమా అనేదే వాళ్ళు వేసుకున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. దీని మీద నేను అనుకోవటం ఇంతకంటే ఎక్కువ చర్చ చేయటానికి కూడా అవకాశం లేదు. అంతే అంటారా? అంతే. సో ఇప్పుడు బల్మూరు వెంకట్ కావచ్చు. సో ఇదివరకు చాలాసార్లు నిరుద్యోగుల తరపున పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అశోక్ సో ఒక కోచింగ్ సెంటర్ కూడా ఉంది తనకి. సో వీళ్ళిద్దరూ ఒక ఎగ్జామ్ డేట్ని ఫిక్స్ చేసేటువంటి అర్హత ఉందంటారా వాళ్ళిద్దరికి? అది వాళ్ళు కమిటీ మెంబర్స్ కాదు, బోర్డు మెంబర్స్ కాదు. టీజీపీఎస్సీకి బల్మూరు వెంకట్ కావచ్చు లేదంటే అశోక్ కావచ్చు. సో అట్లా చేయొచ్చు అంటారా అంటున్నా? వాళ్ళు డిసైడ్ చేయరు. ఎగ్జామ్ డేట్లు డిసైడ్ చేసేది టీజీపీఎస్సీ. సో కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని కదా సార్ ఒక డేట్స్ నిర్ణయించేది. సో వీళ్ళు చేయడానికి అది ఆస్కారం ఉంటది అంటారా? కమిటీ డిసైడ్ చేస్తారు. ఆ కమిటీకి ఎవరైనా పోయి సలహాలు చెప్పచ్చు. మీరు కూడా పోయి నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం బోర్డు డిసైడ్ చేస్తుంది. 1, 2 చాలా కీలకమైందంటే ఒక వ్యక్తి మాట్లాడిన దాని మీద నన్ను సమాధానం చెప్పమనటం కరెక్ట్ కాదు. అంటే అట్లా జర్నలిస్టు పద్ధతుల ప్రకారం కూడా ఆయన్ని అడగాలి. మేము ఒక విద్య అంటే ఒక టీజీపీఎస్సీ బోర్డు, అది టీజీపీఎస్సీ బోర్డు అనేది వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఎవరు చెప్పినా ముఖ్యమంత్రి గారు చెప్పినా అంతిమంగా డేట్ డిసైడ్ చేసేది టీజీపీఎస్సీని. ఒక సూచన చేయవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, ముఖ్యమంత్రిగా ఇట్లా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అనవచ్చు. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది టీజీపీఎస్సీ. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో ఎవరి చేతులలో ఉండదంటారు ఎగ్జామ్స్. దాంట్లో ఏమి ఇంకా అనుమానపడకండి. కేశవరావు సార్, కేకే సార్, సో తనని పార్టీ నుంచి క్యాజువల్గా అడుగుతున్నాను సార్, పార్టీ నుంచి ఆయనని అంటే మీన్స్ ఆయన పదవి నుంచి రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీల విషయంలో ఎందుకు ఈ ఫార్ములా పాటించట్లేదు కాంగ్రెస్? నేను ఇంకా కొంత అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. సార్ ఒకటి లాస్ట్ క్వశ్చన్ సార్, సార్ నిన్నటికి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. గ్రూప్ 2 విషయంలో కావచ్చు, డిఎస్సి విషయంలో ఈ 2 ఎగ్జామ్ పిల్లలు విద్యార్థి సంఘాల వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం. ఈ 2 ఎగ్జామ్స్ లో ఏదన్నా ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీ వరకు వచ్చిన అంశాలు ఏంటి? వాళ్ళ పరిశీలనలో ఉంది కదా, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కొంత విద్యార్థుల కోరికని ఎక్కడో ఒక దగ్గర మన్నించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా. తప్పకుండా వాళ్ళు దాన్ని ఆ మేరకు స్వీకరిస్తారని నాకున్నటువంటి అంచనా. సో ఒకప్పుడు నిరుద్యోగుల తరపున రోడ్డెక్కే ప్రతిసారి ఎప్పుడైనా సరే నిరుద్యోగుల తరపున పోరాడే ప్రొఫెసర్గా ఒక కోదండరాం సార్ మళ్ళీ నిరుద్యోగుల ఆందోళనలో కావచ్చు, నిరసనలో కావచ్చు ఎప్పుడు కూర్చుంటారు? వాళ్ళ వెనకాల ఎప్పుడు నించునే ఛాన్సెస్ ఉన్నాయి? మళ్ళీ పనిచేయనప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు ఒక డేట్లు డిసైడ్ చేస్తారు, క్యాలెండర్ విడుదల చేస్తారు. అప్పుడు మాకు ఆ అవసరం ఉండదు. అట్లనే నిరుద్యోగ సమస్య మీద పని వదిలిపెడతాం. నిరుద్యోగ సమస్యకి ఇది ఒకానొక పరిష్కారం.
దానికి మించిన పరిష్కారాలు కావాలి. మేము ఎప్పుడు కూడా కోరుకున్నది ప్రభుత్వ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని. దానికి ఒక యూనివర్సిటీ రాబోతుంది. అది కూడా మేము చాలా కాలంగా మేము లేవనెత్తిన డిమాండ్లలో అది కూడా ఒకటి. అట్లాగే నైపుణ్యాభివృద్ధి కోర్సులు పెట్టడమే కాదు, పారిశ్రామిక విధానం ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కూడా రెండో అంశం. మొదటిది ఒక రూపం తీసుకుంటుంది. దానిపై మా పార్టీలో పిఎల్వి గారు చాలా కృషి చేసినారు, ఒక నోట్ తయారు చేసినారు. అది కూడా మేము ప్రభుత్వానికి అందజేస్తాం. అట్లాగే మా దగ్గర బద్రుద్దీన్ గారు మా ఉపాధ్యక్షులు, ఆయన కూడా ఈ పారిశ్రామికీకరణ దీనిపైన చాలా అనుభవం ఉన్నది. వారి అభిప్రాయాలు కూడా తీసుకొని తప్పకుండా వీటన్నింటినీ మేము గవర్నమెంట్కి అందజేస్తాం. అంటే ఒక భాగం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలది క్యాలెండర్ రావాలి, తేదీల ప్రకారం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. మాకున్న రెండవ డిమాండు నైపుణ్య అభివృద్ధి కోసం ప్రభుత్వం పూనుకొని ఒక సంస్థలను ఉపయోగించుకోవాలి, కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలి. అది ఒక రూపం తీసుకోబోతున్నది. మా వంతు సలహాలు సూచనలు కూడా మేము ఇస్తాం. మూడవది ఎట్లాంటి పారిశ్రామిక విధానం అనేది ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూడాలి. ఈ మూడింటి మీద మా వంతు కృషి ఉంటుంది, సూచనలు ఉంటాయి, చర్చ జరుగుతుంది. మాకు అంతిమంగా ఒక మాట మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ అవసరాలు, తెలంగాణ అభివృద్ధి తప్ప మాకు ఇంకొక లక్ష్యం లేదు. మేము మా పార్టీగానే ఉన్నాం, మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా అట్లాంటి అంశాల మీద అవసరం అయినప్పుడల్లా స్పందిస్తాం. ఒక అదృష్టం ఏంటంటే మేము మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల కొన్ని విషయాలు అధికారికంగా గవర్నమెంట్కు నేరుగా చెప్పే అవకాశం దొరికింది. ఇది మొట్టమొదటిసారి. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, అది మా బాధ్యత అవుతుంది. మేము ఓట్లు వేయమని చెప్పినందుకు మా బాధ్యత కూడా అయితే తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తాం. అందులో భాగంగా ఈ క్యాలెండరు ఇవి అన్నీ విడుదలైతే మేము నెక్స్ట్ ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని కూడా సాధించుకునే విషయంలో మా వంతు సూచనలు ప్రభుత్వం ముందు పెడతాం. కొంత న్యాయసమ్మతమైన ఉపాధి కల్పన విధానాన్ని సాధించుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తమ పోరాటం ఉంటుందనేసి జాబ్ క్యాలెండర్ వచ్చి నియామకాల విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా తన ఫైట్ నిరుద్యోగుల తరపున ఉంటుందనేసి కూడా కోదండరాం సార్ స్పష్టం చేస్తున్నారు.